టీఎస్పీఎస్సీ ముట్టడికి వెళ్ళిన నిరుద్యోగులందరినీ ఎక్కడ గల్లీలలో అక్కడ అందరినీ అరెస్ట్ చేసేసి ఇక్కడ గోషమహల్లో పెట్టిరు. ఇంకొంతమందిని బొల్లారం స్టేషన్లో. సో అక్కడ దగ్గర ఒక 30,000 మంది దగ్గర నిరుద్యోగులందరినీ ఎక్కడెక్కడ అరెస్ట్ చేసేసిరు. సో ఇక్కడ తెచ్చి చాలామందిని గోషమహల్లో కూడా పెట్టిరు అనమాట. ఈ అరెస్టులు ఇవన్నీ కాకుండా మేమేం అనుకుంటున్నామంటే, మాకు జాబులు ఇస్తే ఇంత బాధ మీకుండదు, ఇంత గోస మాకుండదు కదా. మేము ఈ గవర్నమెంట్ని ఎన్నుకున్నదే ఫస్ట్ మా బతుకులు మారితే మాకు జాబులు వస్తాయనే. కానీ ఇప్పుడు ఇదంతా బంద్ చేసి ఈ అరెస్టులు, ఇక్కడ పోలీస్ అన్న వాళ్ళు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు తిండి తిప్పలు కూడా మాయమ్మడి తిరుక్కుంటా, మేము ఆలం తప్పించుకుంటా, మా తిప్పలు మేము తిరుక్కుంటా, గల్లీలు ఇవన్నీ తిరుక్కుంటా ఉండే బదులు మాకు ఇదేదో మా జాబులు ఏదో మాకు ఇస్తే గింత లొల్లి ఉండదు కదా. ఒక్కసారి రేవంత్ రెడ్డి సార్కి ఒక రిక్వెస్ట్ ఏంది అని అంటే, నిరుద్యోగుల లీడర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఒక్కసారి మీట్ అయ్యి మాకేం బాధలు ఉన్నాయి అవన్నీ ఒక్కసారి సాల్వ్ చేసే గింత లొల్లి ఉండదు. ఎంత కట్టుదిట్టం అని అంటే, ఒక గల్లీలోకి వెళ్ళి ఉరుకుతే గల్లీలో ఎమ్మటే ఇక ప్రతి గల్లీలో ఉన్నారన్న, చిన్న గల్లీలో కూడా ఉన్నారు. ఇక మాకు ఈ బాధలు ఇవన్నీ లేకుండా, మీకు కూడా ఇంత గోస లేకుండా, అసలు ఏ గవర్నమెంట్ అయినా కానీ లాస్ట్ ఒక 1 ఇయర్ అప్పుడు చెడు అవుతుంది. కానీ ఈ గవర్నమెంట్ అయితే నెల రోజులకే చెడు అయింది. ఖచ్చితంగా నెక్స్ట్ 100% నేను చెప్తున్నా, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది గెలవదు. అసలు మా బ్రతుకులు మారుతాయి అనుకున్నా కానీ మా బతుకులు ఇట్లా రోడ్ల పాలు ఇట్లా జైళ్ళ పాలు అయితే అంటే అసలు మేము ఓటు వేసే వాళ్ళమే కాదు. సో రేవంత్ రెడ్డి సార్ ఇప్పటికైనా సరే, మొన్న రేవంత్ రెడ్డి సార్ ఒక మాట అన్నాడు, బయట ఏం జరుగుతుంది అనేది నాకు తెలియట్లేదు అని అన్నాడు. పసి పిల్లకా నుంచి పండి ముసలి దాని వరకు ఇక్కడ ఏమవుతుంది, ఏం గందరగోళం అవుతుంది అనేది తెలుస్తుంది. మీరు ఒక తెలంగాణ స్టేట్కి సీఎం అయింది మీకు తెలుస్తలేదంటే మేము ఎట్లా ఎవరి చెవులో పూలు పెడుతారో మాకైతే ఏం అర్థమైతే లేదు. ఒక్కటే చెప్తున్నాం, దయచేసి మాకు ఈ డిఎస్సి 25,000తో వేయండి, Group 2 పోస్టులు పెంచండి, Group 3 పోస్టులు పెంచండి, చదువుకోవడానికి ఒక టైం అనేది మాకు ఇవ్వండి. మీరు అసలు డైరెక్ట్ సీఎం అవ్వలేదు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే మీరు సీఎం పదవి కొట్టిరు. మేము కూడా ఒక జాబ్ కొట్టాలంటే కొంచెం టైం కావాలి. మా టైం వేస్ట్ అయిందంటే, మీకోసం మేము ఊర్లలో పోయి ప్రచారం చేసినాం చూడు, మా టైం బొక్క అయింది. ఫస్ట్ మీరు మంచిగా సీఎం పదవి కొట్టిరు, ఎమ్మెల్యే 6 నెలల జీతం ఎత్తిరు, మాకేం లేవు. ఇక్కడ వచ్చి దిల్సుకున్నారుల అప్పులు, అంతకుముందు కొంచెం అప్పు చేసిన ఉంటే మళ్ళీ ఇప్పుడు అప్పు చేసి ఇంట్లో అమ్మవి పుస్తకాలు తాళ్ళు బంగారం అంతా బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుని ఇక్కడ చదువుతున్నాం. మాకు జాబ్లు వస్తే మా బతుకులు మారుతాయి సార్ అని మిమ్మల్ని గెలిపిస్తే మా బతుకులు ఇప్పుడు ఎట్లయినాయంటే, గల్లీలో పొడితే ఉరుకులు, దొంగలు ఉరుకుతారు చూడు అట్లా గల్లీలో పొడితే ఉరుకుడు, రోడ్ల మీద పోలీసులు వెనకల పడుతుంటే సందులు మూలలు కింద పడి మీనవాడి అట్లా అయింది మా బతుకు. ఇంత బాధ మీకుండదు మాకు జాబులు ఇస్తే, మేము కూడా ఇంత బాధపడం మాకు పోస్టులు ఇస్తే. సార్ మాకు ఫస్ట్ జాబ్లు ఇవ్వండి, మా బతుకుల్ని మార్చండి. అదే ఉంది సార్, అమ్మాయిల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఎట్లా పడితే అట్లా లోపలికి తోసేసి కింద కూడా పడుతున్నారు. ఇప్పుడు గెదిమేటప్పుడు ఆ లాఠీలు తీసుకొని ఇట్లా సడన్గా కొట్టడానికి కాదు, కొంతమందికి తగిలినాయి కూడా దెబ్బలు. ఇక్కడ ఉన్నారు తగిలిన అన్న వాళ్ళు కూడా ఇందాక చెప్పిరు. సో మా హస్బెండ్ కూడా కింద పడ్డాడు, తొక్కిరు, కింద పడితే తొక్కుకుంటూ వెళ్ళి వేరే వాళ్ళని పట్టుకున్నారు. సో ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి. ఇవన్నీ కాకుండా ఇప్పటికైనా సరే 6 నెలలు అవుతుంది, ఇప్పటికైనా సరే జీతం మీరు ఎత్తుకున్నారు 6 నెలలు, మీ బతుకు బాగానే ఉంది. మా బతుకు బస్టాండ్ పాలు, రోడ్ల పాలు, ఇట్లా కుక్కలు చింపిన విస్తరాకు లేక రోడ్ల పడితే ఉరుకుడు అయింది. కాబట్టి ఇప్పటికైనా జర మా బతుకులు మార్చురి. ఇక కేసీఆర్ పాలన కూడా అట్లనే ఉన్నదన్న. కేసీఆర్ పాలనలో లాస్ట్ ఒక 1 ఇయర్లో ఇట్లనే ధర్నాలు అవన్నీ ఉన్నాయి. కానీ ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ధర్నా అంటే ఇక ఏదో సామెత ఉంటారు, రోజు జస్ట్కి ఏమి ఏడుస్తారన్న సామెత లేక రోజు టీఎస్పీఎస్సీ ముట్టడి మీటింగ్లు ఇదంతా ఉంది. ఇక ఏందో అంతా ఇదంతా కాకుండా మాకు ఒక జాబ్స్ ఇస్తే మేము హ్యాపీ. లాస్ట్కి అవి కూడా లేవు. ఇప్పుడు మాకు బర్రెలు గొర్రెలు కూడా లేవు. పోయినసారి గవర్నమెంట్ అప్పుడు 40 గొర్రెలు ఇచ్చిండు, సబ్సిడీలో బర్రెలు ఇచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి సార్ పాలనలో బర్రెలు గొర్రెలు కూడా దిక్కులేవు కాసుకొని బతకడానికి. ఇంకా మా బతుకులేందో మాకు అర్థమైతలేదు.